పొంగల్ రైస్కి రేషన్ బియ్యం బాగుంటుందండి. 2 గ్లాసుల రేషన్ బియ్యము 2 సార్లు నీట్గా కడిగేసుకోండి. రేషన్ బియ్యంలో దుమ్ము ధూళి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాసు పెసరపప్పు కూడా తీసుకొని మరో 2-3 సార్లు కడిగేసుకొని వండుకునే పాత్రలోకి పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోండి. కలర్ బాగా వస్తుంది. అన్నము ఉడికి పొంగిపోతున్నప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెమంతా ఆయిల్ అయినా కొంచెమంతా నెయ్యి కానీ వేసుకున్నామంటే, కొంచెం మూత తెరిచి పెట్టుకున్నామంటే సైలెంట్గా ఉడుకుతుంది, పొంగదు, స్టవ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు సాంబార్ చేస్తున్నానండి. ఇందులోకి పల్లీల చట్నీ సాంబార్ కూడా చేసుకుంటారు. కానీ మాకు పిల్లల చట్నీ వద్దు అంటే నేను సాంబార్ మాత్రమే చేస్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి. ఇప్పుడు అన్నం సాంబార్ ఉడుకుతుంది కదా, మనం స్టవ్ మీద మరో పాత్ర పెట్టేసి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర వేసేసి దూరగా వేయించుకోండి. ఇది మందంగా ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా స్లో ఫ్లేమ్లో ఇది జీడిపప్పు దూరగా వేగుతుందండి. స్టవ్ ఎక్కువ పెట్టారంటే మాడిపోతుంది. ఇప్పుడు అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి తరిగిన కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిందని వేడి అన్నం వేడి సాంబార్ పోసుకొని సర్వ్ చేసి తినేయడమే. కొన్ని ప్రాంతంలో పులగం అన్నం కూడా అంటారండి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడి తినేవారైతే అన్నంలో కూడా మరో స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన పొంగల్ రైస్ రెడీ అండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే పొంగల్ రైస్, ఎంతో టేస్టీ అయిన రైస్ మీరు కూడా చేసుకోండి. మరో టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీతో ఉంటా. బాయ్.